ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. దయగలిగిన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఇప్పటి వరకు మీ కాపుదలలో వచ్చారు. వీటన్నిటిని బట్టి మీకు బహుగా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా, మీ వాక్యము దగ్గరకి మేము వస్తూ ఉన్నాము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ మనం చదివిన ఈ వాక్యము జనరల్గా మనం క్రిస్మస్ టైంలో ఈ పండుగలు మనం నిర్వహించుకునేటప్పుడు ఈ 2వ అధ్యాయంలో ఉన్న మాటలను మనం ధ్యానం చేస్తాం. అయితే ఆ క్రిస్మస్ టైం దాటి మనం బయటకు వచ్చాం కదా, మనం బయటకు వచ్చాం. కానీ ఈ మాటనే మనం ధ్యానం చేసుకుంటే అది మనకు చాలా ఆశీర్వాదకరమైన మాట. అది కూడా ఒక క్రిస్మస్ టైం అనే కాదు, కానీ మన జీవితంలో ప్రతిదినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మనకు అవసరమైన మాటను ఇక్కడ దేవదూత చెబుతూ ఉన్నాడు. ఎవరికంటే గొర్రెల కాపర్లకు. ఏమని చెబుతూ ఉన్నాడు 10వ వచనంలో? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అక్కడ ఏమంటున్నాడంటే సువర్తమానము అంటే నేను ఒక మంచి వర్తమానాన్ని మీకు తీసుకొని వచ్చాను అని అంటున్నాడు. గమనించండి, దేవుని వాక్యంలో ఏముందంటే ఒక మంచి వర్తమానము మనం వింటే ఆ వర్తమానం విన్నప్పుడు మనకు అది సంతోషం ఇస్తుందంట. తర్వాత ఆ వర్తమానము మన ఎముకలకు పుష్టినిస్తుందంట. సంతోషకరమైన వర్తమానము మన ఎముకలకు పుష్టిని ఇస్తుంది అని సామెతల్లో రాయబడి ఉంది. కాబట్టి మనం డైలీ వినే మాటలు మన బాడీని షేక్ చేస్తూ ఉంటాయి, కదిలిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట విన్నప్పుడు మన బాడీ కదిలిపోయి షేక్ అవుతూ ఉంటుంది, టెన్షన్కి గురవుతూ ఉంటాం. కొన్ని మాటలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, డిప్రెషన్లోకి తీసుకొని వెళుతూ ఉంటాయి. ఒక్కసారి ఒక మాట నీకు వినబడితే
దానిని గురించే పదే పదే ఆలోచన చేసి చేసి రోజులు, వారాలు, కొన్ని సమయాల్లో నెలలు కూడా ఆలోచన చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అది భయంకరమైన స్థితి. కొన్ని సమయాలలో కొన్ని మాటలు విన్నప్పుడు టెంపరీగా సంతోషపడతాం. చెప్పగానే ఆహా అలాగన్నారా, ఇలా అన్నారా, ఓకే రైట్ రైట్ చాలా బాగుంది అని కొంచెం టెంపరీగా సంతోషపడి వదిలేస్తాం. రకరకాల వర్తమానాలు, రకరకాల వార్తలు మనం వింటూ ఉంటాం. ఇటీవల మరి ప్రపంచం అంతటికి వెళ్ళిన వార్త, అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే ఆ పట్టణంలో మరి ఆ పట్టణం అంతా అగ్ని ప్రమాదానికి గురైంది. అక్కడ అంత రిచ్ పర్సన్స్, సౌండ్ పర్సన్స్, కానీ వారి గృహాలతో సహా పూర్తిగా తగలబడిపోయి వారి జీవితాలు రోడ్డును పడ్డట్లుగా అయిపోయినాయి. దాదాపు ఆల్మోస్ట్ ఆ ఏరియా అంతా కాలిపోయింది. ఈ వార్త ప్రపంచంలో అందరికీ తెలిసింది. అదొక వర్తమానం. అది మనుషుల్లో భయాన్ని తెచ్చి ఆందోళన తెచ్చే వర్తమానం. ఇలాంటి వర్తమానాలు మనం వింటూ ఉంటాం. ఎక్కడో భూకంపం జరిగింది, ఇంతమంది పోయారు. ఎక్కడో తుఫాను వచ్చింది, ఇంతమంది చనిపోయారు, ఇలా నష్టమైంది. ఇలాంటి వర్తమానాలు. కానీ ఇక్కడ దేవుని దగ్గర నుండి ఒక వర్తమానం వస్తుంది. దేవుని దగ్గర నుండి వర్తమానం వస్తుంది. ఆ వర్తమానం పేరేమిటంటే సువర్తమానము. ఈ సు అనే పదములో దేవుని వార్త ఉన్నది. దానినే సువార్త అంటాము. సువర్తమానములో సు అనే వార్త, అదే సువార్త. ఈ సువార్త ఒక వర్తమానముగా వచ్చింది ఈ ప్రజలకు. పిల్లరా గమనించండి, బైబిల్ గ్రంథములో మనం ఎక్కడ చూసినా కూడా దేవుని దగ్గర నుండి వచ్చే వర్తమానము ఒక సువార్తగా వస్తుంది. ఆ సువార్త ద్వారా ఆ మనుషులకు క్షేమము, భద్రత వస్తుంది. షోమ్రోను అనే దేశంలో బాగా కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది అనంటే, ఏలియా ప్రకటించాడు, ఇదిగో ఇక ఈ దేశంలో ఆకాశము నుండి మంచైనను వర్షమైనను కురవదు అని చెప్పాడు. ఎందుకంటే ఆ ప్రజలు దేవునికి అంత బాధ కలిగించే రీతిగా ప్రవర్తించారు. ప్రియరా, దేవునికి మనం బాధ కలిగించేలాగా మన ప్రవర్తనను చూసి దేవుడు బాధపడేలాగా ఎప్పుడు మనం జీవించకూడదు. ఒకవేళ అలాగూ జీవిస్తే కొంత శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ లాస్ ఏంజల్స్లో మరి అక్కడ తేలిన ఆ సేకరణ ప్రకారం ఏమిటి అనంటే, ఆ ప్రజలు దేవునిని కూడా నిర్లక్ష్యం చేశారు. చివరికి మాకు అన్నీ తెలుసు, మేము ఏదైనా చేసుకోగలం, మాకు ఎవరితో పని లేదు, దేవుడు కూడా మాకు అవసరం లేదు అనే స్థాయికి వెళ్ళిపోయారు అక్కడ ఆ ప్రజలు. అంటే సృష్టించిన సృష్టికర్తను కూడా లెక్క చేయని స్థితిలోనికి ఆ ప్రజలు వెళ్ళారు లాస్ ఏంజల్స్లో. ఇది దేవుడు పంపించిన శిక్ష అని తర్వాత అక్కడ తెలిసింది. కావున పిల్లరా, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా
దేవునికి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడకూడదు, ఆ పనుల్లో పాల్గొనకూడదు. ఈ షోమ్రోను పట్టణంలో ఆ ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏలియా చెప్పాడు, ఆకాశం నుండి మంచైనను వర్షమైనను పడదంటే 3.5 సంవత్సరాలు మంచు లేదు, వర్షం లేదు. ఈ లోపుకి ఏమైందంటే పంటలు లేవు, కరువు వచ్చింది, ప్రజలకు ఆకలి అవుతూ ఉంది. ఆకలి అవుతూ ఉంటే భూమి మీద ఏదైనా ఎండు గడ్డి పరకలు కనపడ్డా కూడా వాటిని కూడా తిన్నారు. చివరకు ఆ ఎండుగడ్డి పరకలు కూడా లేకపోతే వాళ్ళకు పుట్టిన పిల్లల్నే చంపుకొని తిన్నారు. ఆ విషయాలు కూడా వాక్యంలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తే ఆ దేశానికి మరలా అదే ప్రవక్త ఏలియా ఇక నుండి ఆకాశం నుండి మంచు పడుతుంది, వర్షం పడుతుంది అని చెప్పాడు. వెంటనే వర్షము మంచు పడింది. అదొక సువర్తమానం. కాబట్టి దేవుని దగ్గర నుండి కొన్ని ఆదేశాలు, కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అది ఎలాంటిదంటే ఒక నోటీస్ లాంటిది. ఒక నోటీస్. ఇదిగో రేపు ఎలాగూ మనం చేయబోతున్నాము అని ఒక నోటీస్ రాసి పంపిస్తే అది పిల్లలకి క్లాస్కి ఎలాగూ అనౌన్స్ చేస్తూ ఉంటామో, లేక ఒక గ్రామంలో, ఒక పట్టణంలో ఇది అనౌన్స్, మైక్ పెట్టి అనౌన్స్ ఎలా చేస్తామో, అలాగే దేవుడు కూడా ఒక అనౌన్స్మెంట్, ఒక సువార్తను పంపిస్తూ ఉన్నాడు, ఒక సువర్తమానం పంపిస్తున్నాడు. అయితే దేవుడు మనకు చెప్పే ఈ సువర్తమానం ఎలాంటిదని చదువుతున్నాం 10వ వచనంలో. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ సువర్తమానం మీరు వింటే అందరికీ సంతోషం వేస్తుంది అని అంటున్నాడు. ఏంటి ఈ సువర్తమానంలో, ఈ సువార్తలో ఏముంది అని చూస్తే దేవుని వాక్యంలో ఈ సువార్త ఎలాగుంటుందో చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇక్కడ ఈ సువార్తలో ఏముందంటే 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు, అంటే ఈ సువార్తలో ఏముందంటే కృప ఉన్నది. ఏముందండి? కృప, గ్రేస్, దేవుని కృప ఉన్నది. అంటే సువార్తలో కృప ఉన్నది. దీనిని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం ఇందాక ఒక పాట పాడాం. ఏ పాటది? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అంటే ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను. ఎక్కడి నుంచి అంటే ఆ పాద మస్తకం, అంటే పాదము దగ్గర నుండి, మస్తకం అంటే తల, ఈ తల వరకు, అంటే కాలు దగ్గర నుండి తల వరకు నా జీవితాన్ని మీకు ఇస్తున్నాను అని పాడాం. అయితే అక్కడ జరిగింది ఏంటి? మొదటి వచనం ఏం చూస్తున్నామంటే, పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి. అంటే మనం పుట్టిన దగ్గర నుండి యవన కాలంలోకి వచ్చిన దగ్గర తర్వాత దేవునికి ఎన్ని వ్యతిరేకమైన పనులు మనం చేశాం, వ్యతిరేకమైన జీవితం ఎంత జీవించాం.
అలాగే స్నేహాలే పట్టామా, చెడు పనులే చేసామా, చెడు బుద్ధులే కలిగి ఉన్నామా, మన చదువులే ఎగరగొట్టామా, మన జీవితాలనే పాడు చేసుకున్నామా, ఎన్ని రకాలుగా మనం చెడు మార్గాల్లోకి వెళ్ళాం. ఒక ప్రక్కన దేవుని వాక్యం వింటానే ఉన్నాం, మరొక ప్రక్క చెడు పనులు చేస్తానే ఉన్నాం. దేవుడు తన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిస్తానే ఉన్నాడు, కానీ మనం దేవునికి లోబడకుండా జీవించాం. దానిని బట్టి మనకేం రావాలంటే శిక్ష రావాలి. కానీ దేవుడు ఏం చేశాడు? విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే, అయ్యా నువ్వు చెప్పింది ఒకటి, నేను చేసింది ఒకటి, నీకు తగినట్లుగా నేను జీవించలేదు, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, నువ్వు నన్ను ప్రేమించావు, నీకోసం తప్పుడు మార్గాల్లో నేను వెళుతూ ఉన్నా, నీవు నన్ను వదిలిపెట్టలేదయ్యా, నన్ను నీ దరి చేర్చినావయ్యా అని అన్నాడు. అంటే మనం తప్పుడు మార్గాల్లో వెళుతున్నా వదిలిపెట్టకుండా మనం వెంటబడతా ఉన్నాడు ప్రభు అంటే దానినే కృప అంటాము. ఏమంటారండి దాన్ని? కృప, గ్రేస్. కావున ప్రియరా, కృపా సువార్త అంటే మనం చేసిన పనులన్నిటికీ ఎప్పటికప్పుడే శిక్ష వస్తే బహుశా మనం బ్రతుకుండేవాళ్ళం కాదేమో. మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నా, ఆయన ప్రేమిస్తూ, క్షమిస్తూ, సహిస్తూ, మరలా మనకు బోధ చేస్తూ, మరలా దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళినా మరలా దేవుని సేవకుల ద్వారా హెచ్చరిస్తూ, ఇవన్నీ ఏమిటంటే కృప, గ్రేస్. కావున ఆయన సువార్తలో ఏముందంటే కృప ఉన్నది, అందుకే కృపా సువార్త అయినది. ప్రభునందు పిల్లరా, నేటి దినాల్లో మనం ఈ కృపా సువార్తను మనం వింటున్నాం, దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వింటున్నాం. చాలాసార్లు మనం చేసింది ఏముందలే, అయిపోయిందిలే అని అనుకుంటాం. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలుగదనియు. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. చూసారా, ఇక్కడ 11వ వచనం ఏం చూస్తున్నాం అంటే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే నేను తప్పుడు పనులు చేస్తున్నాను, అయినా కూడా నాకేమీ శిక్ష రాలేదు కదా, రాలేదు కాబట్టి నేను ఈ పొరపాట్లే చేస్తూ ఉంటానని ఆ పొరపాట్లు చేస్తూ వాటిల్లో కొనసాగుతూ ఉంటారంట. ఎందుకు శిక్ష రావట్లేదు అంటే అది దేవుని కృప. నిన్ను శిక్షించడం దేవుని ఉద్దేశం కాదు. నీకు వాక్యం చెప్పి దేవుని సేవకుల ద్వారా హెచ్చరించి నీ మనస్సు మార్చుకునేలాగా చేసి నీవు ఎలాగైనా దేవుని చిత్తంలోనికి వచ్చేటట్లుగా చేయటం కోసమే నీకు శిక్ష రాకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దీనినే కృప అంటాము. ఈ సువార్తను కృపా సువార్త అంటాము. ఇప్పుడు ఈ కృపా సువార్త మీకు ఇంకా కొంచెం క్షుణ్ణంగా అర్థం అవడం కోసం బైబిల్లో ఉన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే, ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలికి పెద్ద తోట ఉంది. ఆ తోటలో ఒక అంజూరపు చెట్టును పెంచుతూ ఉన్నాడు. ఏ చెట్టు అండి? అంజూరపు చెట్టు. జనరల్గా అంజూరా చెట్లు మన ప్రాంతాల్లో చాలా అరుదుగా కనబడతా ఉంటాయి.
మనకల్లా ఈత చెట్లు, జామ చెట్లు ఇవి బాగా ఉంటాయి. అంజూరా చెట్లు అనేవి పాలస్తీనా, యెరూషలేము, యెరికో ఆ బైబుల్ ల్యాండ్స్లో ఎక్కువగా ఈ అంజూరా చెట్లు కనబడతా ఉంటాయి. అంజూరా తోటలు, మనకు బత్తాయి తోటలు, నిమ్మ తోటలు ఎలాగో అలాగే వాళ్ళు అంజూరా తోటలు వేసుకుంటారు, అంజూరా కాయలు. ఇప్పుడు మన ప్రాంతాల్లో చెట్లు ఎక్కువగా లేకపోయినా కాయలు వస్తూ ఉన్నాయి. బహుశా మీరు చూసే ఉంటారు, అందరూ తినే ఉంటారు ఈ అంజూరా చెట్లు. అయితే అంజూరపు చెట్టు ఒకటి తోటమాలి తోటలో వేసుకున్నాడు. అది పెరిగింది, పెద్దదయింది, అది కాయలు కాసే స్థాయికి వచ్చింది. అంటే కాయలు కాయాల్సిన సంవత్సరాలు చెట్టుకు వచ్చేసినాయి. యేసుప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చి ఆకలిగా ఉండి ఈ చెట్టునేమన్నా ఒక కాయ ఉందేమో కోసుకొని తిందామని చూశాడు. చూస్తే కాయలు లేవు. అప్పుడు తోటమాలితో ఏమన్నాడంటే, ఓ తోటమాలి, ఈ చెట్టు ఎందుకు, ఈ తోటలో ఎందుకు ఉండాలి, ఈ అంజూరపు చెట్టు ఎందుకు ఉండాలి, దీన్ని తీసేసి కాయలు లేని చెట్టు ఎందుకు పెరగాలి, అది తీసేసి వేరే చెట్టు నాటు. నేను ఆకలి కొని వచ్చినప్పుడు నాకు ఆకలి తీర్చలేకుండా ఉంది ఈ చెట్టు, కాబట్టి ఈ చెట్టును తీసేసేయి, కొట్టేయి, నరికేయి అని చెప్పాడు దేవుడు. అప్పుడు తోటమాలి ఏమన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం నేనేం చేస్తానంటే చుట్టూ పాది చేస్తా, ఎరువు పిండి వేస్తా, నీళ్లు పెడతా, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటా, వచ్చే సంవత్సరానికి కాపు కాస్తుంది, ఒకవేళ అప్పుడు కూడా కాయకపోతే తర్వాత నువ్వు చెప్పినట్లే చేస్తా, ఈ ఒక్క సంవత్సరానికి ఉండనివ్వండయ్యా అని దేవుణ్ణి అడిగాడు. దీన్నే కృప అంటాం. అర్థమైందా? అంటే యాక్చువల్గా దేవుడు దాన్ని నరికేయమన్నాడు, కానీ ఈ తోటమాలి ఏమన్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వయా అని అన్నాడు. దట్ ఈస్ గ్రేస్ పీరియడ్, కృప. కావున ప్రియులారా, ఈ సువార్త ఎప్పుడు కూడా దేవుని దగ్గర మన విషయమై అడుగుతూ ఉంటాడంట. ఏమని అడుగుతూ ఉంటాడంటే, ఈ ఒక్క సంవత్సరానికి కాపాడయా, ఈ ఒక్కసారికి చూడయ్యా, ఈ ఒక్కసారికి సహాయం చేయయ్యా, మీరు కోపగించుకోవద్దయ్యా, సహాయం చేయండి అని అలాగ అడుగుతూ ఉంటాడంట. అడుగుతూ ఉంటే దేవుడు చూసి సరే ఈసారి కూడా ఉండేస్తున్నానులే అని దేవుడు సహాయం చేస్తాడు. దీన్ని ఏమంటామండి, కృపా సువార్త. పిల్లరా, ఇప్పుడు మనం ఏమో ఆలోచన చేసుకోవాలంటే, ఈ కృపా సువార్త దేవుని దగ్గర మన విషయమై ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిందో చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉందండి, ఒక పిల్లోడు తుంటరోడుగా ఉన్నాడు. మాటికి స్కూల్లో పిల్లలకి ట్రబుల్ ఇస్తున్నాడు, టీచర్కి ట్రబుల్ ఇస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారు, మేనేజ్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఈ పిల్లవాడు అయితే మాకు కష్టం అండి అని అంటున్నారు. ఇలా మాటికి చెప్పటం వలన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు వచ్చి ఏమోలండి ఒక్కసారి చూడండి అన్నారు. ఇది చివరికి ఏమన్నారంటే, ఈసారి ఏదన్నా పొరపాటు జరిగితే నిన్ను స్కూల్లో పంపించేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది, ఆ పిల్లోడిది. అలాగే పిల్లరా, మన విషయం కూడా మనం ఎన్నిసార్లు పొరపాట్లు చేశామో, ఎన్నిసార్లు పొరపాట్లు మాట్లాడామో, ఈ పరిస్థితుల్లో ఈ కృపా సువార్త తండ్రి దగ్గర, ప్రభా ఈ ఒక్కసారి క్షమించు, ఈ ఒక్కసారి కాపాడు, ఈ ఒక్కసారి సహాయం చేయని ఎన్నిసార్లు మన పక్షంగా దేవుని దగ్గర రిక్వెస్ట్ చేశాడో ఆలోచన చేయండి. అసలు మన పక్షంగా రిక్వెస్ట్ చేసి ఉంటాడా, చేసి ఉండడా చెప్పండి. మన పక్షంగా రిక్వెస్ట్ చేసి ఉంటాడు అన్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. అర్థమైందా? మన పక్షంగా రిక్వెస్ట్ చేసి ఉంటాడండి, చేయకపోతుండా ఎట్లా ఉంటాడు? మనం పొరపాట్లు చేయలేదా? ఆ పొరపాట్లకు శిక్ష వెంటనే రాలేదు కదా. ఈ కృపా సువార్త ఏం చేసింది, ప్రభా ఏమోలేనాయన యవన కాలంలో ఉన్నాడు, తెలిసో తెలియక చేసాడు పొరపాటు, క్షమించు అని దేవుణ్ణి అడిగి ఉంటాడు. అడిగినప్పుడు సరే అని చెప్పి దేవుడు వదిలేశాడు. ఇలాగూ ఎన్నిసార్లు పొరపాట్లు చేస్తా ఉన్నాం మనం.
అనేక పొరపాట్లు చేసాం, అనేక సార్లు దేవుని బాధ పెడతా వచ్చాం. అయినప్పటికీ ఆయన మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు. అదే కృపాసువార్త. అయితే ఈ కృపాసువార్త ఆయన క్షమిస్తున్నాడు కదా అని అలా కంటిన్యూ కాకూడదు. మనం మన జీవితాలను మార్చుకుంటూ ఉండాలి. అందుకని 24వ వచనంలో ఏం చూస్తున్నాం? అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. కాబట్టి ఈ కృపాసువార్త కొరకు నా ప్రాణాన్ని కూడా నేను త్యాగం చేస్తున్నాను అని పౌలు గారు చెప్పాడు. కావున ప్రభునంతులరా, ఈ సువార్త దేవదూత గొర్రెల కాపర్లకు వచ్చి చెప్పాడు. చూడండి, ఇదిగో లోకమంతటికి సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ సువర్తమానంలో ఏముందంటే కృప ఉన్నది. అందుకనే ఇది కృపాసువార్త అయినది. ఆ కృపాసువార్తకు మనం లోబడి జీవించాలి. తర్వాత ఈ సువార్తలో ఇంకా ఏముంది అని అంటే, ఈ దేవుని వాక్యములో, దేవుని సువార్తలో ఏముంది అంటే, మొదటిదిగా కృప ఉన్నది. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఎలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆమేన్. ఏ సువార్త అండి? ఈ సువార్త సమాధాన సువార్త. సమాధాన సువార్త అనగా ఈ సువార్త మనకు చేసేది ఏంటంటే సమాధానమును తీసుకొని వస్తుంది. దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం, సమాధానాన్ని తీసుకొని వస్తుంది. ఒక సమయంలో ఒక కాలేజీలో 2 రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. అక్కడ 2 రాష్ట్రాల ప్రజలు. ఉదాహరణకి ఇప్పుడు మనం చెన్నైలో చదువుకునే వాళ్ళల్లో అక్కడ కాలేజీ ఉందంటే ఆంధ్ర వాళ్ళు ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు, తమిళనాడు వాళ్ళు ఉంటారు. ఒక పెద్దగా ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ లాంటి వాటిల్లో 2-3 రాష్ట్రాల ప్రజలు చదువుతూ ఉంటారు. ఎక్కడైనా సరే ఒక కాలేజీలో ఒక ఊరోళ్ళే ఉండరు, 2-3 రాష్ట్రాల ప్రజలు చదువుతూ ఉంటారు. అలాంటి కాలేజీలో ఈ స్టేట్ ఫీలింగ్ వచ్చిందంట స్టూడెంట్స్ మధ్య. స్టేట్ ఫీలింగ్, రకరకాల ఫీలింగ్స్ ఈ జనాల్లో. ఏ ఫీలింగ్ లేకపోతే కనీసం బజార్ ఫీలింగ్ అని వస్తుంది. ఆ బజార్ వాళ్ళు మన బజార్ వాళ్ళు అని అంటారు. ఏదో ఒకటి ఉండాలి మనుషులకి ఎప్పుడు. ఆ మైండ్ నిండా ఏదో ఒకటి రగడ, గొడవ, జగడాలు ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకపోతే కనీసం ఇంట్లోనన్నా పెట్టాలి సైతాను. ఇంట్లోనన్నా ఏదో ఒకటి చేసేసింది. కాబట్టి రకరకాల ఫీలింగ్స్ తెస్తూ ఉంటుంది. కొన్నిసార్లు లాంగ్వేజ్ ఫీలింగ్, కొన్నిసార్లు స్టేట్ ఫీలింగ్. ఇట్లా ఒక స్టేట్ ఫీలింగ్ వచ్చి మీ రాష్ట్రం వాళ్ళు వేరు, మా రాష్ట్రం వాళ్ళు వేరు అని చెప్పి పెద్ద పోట్లాట అయిపోయి, ఆ పోట్లాట ఎంత స్థాయికి వెళ్ళిందంటే చదువులు దెబ్బతిన్నాయి, క్లాసులు ఆగినాయి, ప్రాక్టికల్స్ ఆగిపోయినాయి. ఇక ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటుంటే రౌద్రం పెరిగి కొట్టుకునే స్థాయికి వచ్చేసారు. ఏం చేయాలో అర్థం కాక ప్రిన్సిపాల్ ఎంత మెయింటైన్ చేసినా కుదరకపోతే
అక్కడ ఒక సహోదరుడు, ప్రార్థనాపరుడైన సహోదరుడు ఉండి, ఏంటి ప్రభా, ఏంటి స్టేట్ ఫీలింగ్ వచ్చి మనుషుల మధ్య కలతలు వచ్చేసినాయి, ఈ పరిస్థితి ఏంటి అని, ఏం చేయాలా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రిన్సిపాల్ ఏమనుకున్నాడంటే, ఇందాక నేను ఒక నోటీస్ పంపిస్తానని చెప్పాను చూడండి, 1 నెల రోజులు కాలేజీకి సెలవులు, హాస్టల్ వాళ్ళు కూడా హాస్టల్ ఖాళీ చేసి మీ రాష్ట్రాలకు వెళ్ళిపోండి, నెల రోజుల తర్వాత మేము కాలేజీ పెడితే రండి, లేకపోతే రావద్దని నోటీస్ పంపించాడంట. ఆ పరిస్థితుల్లో అంటే అది పంపడానికి రెడీ చేశాడు నోటీస్. అప్పుడు ఈ యవనస్తుడు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడిగితే, నువ్వు ప్రార్థన చేయి, నేను సమాధానం ఇస్తాను అని అన్నాడంట. అప్పుడు ఆయన ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టి, ఏంటి ప్రభా, మరి ఇప్పుడు కాలేజీ నెల రోజులు పోతే చాలా వెనకబడిపోతారు స్టూడెంట్స్, మీరేం చేస్తారో చేయండి అని ప్రార్థన చేస్తే, ఒక స్టేట్లో మెయిన్ లీడర్ ఒక అతను ఉంటాడు కదా, ఇంకొక స్టేట్లో మెయిన్ లీడర్ ఉంటాడు కదా, ఈ ఇద్దరు మెయిన్ లీడర్స్ని ప్రిన్సిపాల్ పిలిపించి ఈ యవనస్తుడు వాళ్ళకి సమాధానం కొరకు ప్రార్థన చేస్తే, వారిద్దరి మధ్య అప్పటిదాకా ఉన్న పగ, ద్వేషం, ఆ రౌద్రం అంతా పోయి, సరే మనం సమాధాన పడదామని ఇద్దరు లీడర్స్ సమాధాన పడ్డారు. వాళ్ళిద్దరు సమాధాన పడగానే వాళ్ళ టీమ్స్ని పిలుచుకొచ్చారు. అబ్బాయి, ఇక మనకి కోపాలు రౌద్రాలతో వద్దు, మనం చదువు కోసం వచ్చాం, చదువుకుందాం అంతే, ఇక మనకు సెలవులు కూడా వద్దని ప్రిన్సిపాల్తో చెబితే, అప్పుడు ప్రిన్సిపాల్ 1 నెల రోజులు నోటీస్, సెలవులు రాని నోటీస్ రాసిన ఆ నోటీస్ని కూడా కొట్టేసి మరలా కాలేజీ కంటిన్యూ అయిపోయింది. కేవలం అది దేవుని వాక్యం అనే సమాధాన సువార్త ద్వారా జరిగిన పని. పిల్లరా, ఈ సువార్త ఏం చేస్తుందంటే నీ ఇంటిలో సమాధానం తీసుకొని వస్తుంది. కొన్ని సమయాల్లో భార్యాభర్తల మధ్య ముఖతీపులు ఉంటాయి, కొన్ని సమయాల్లో తల్లిదండ్రులకు పిల్లలకు ముఖతీపులు. నా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, అతన్ని నేను రక్షణలోనికి నడిపిస్తూ ఉన్న టైంలో రోజు గ్రౌండ్కి తీసుకువెళ్ళి ప్రార్థన చేస్తూ, నీ పాపాలు ఒప్పుకో సహోదరుడా అని ఒక్కొక్క పాపం, అంటే రకరకాల యవనస్తులకు ఉండే అన్ని పాపాలు చెప్పాడు, వాటన్నిటిని ఒప్పుకోమన్నా. ఇక లాస్ట్లో ఇంకొక పాపం ఉంది బ్రదర్ నాలో, నేను ఒప్పుకోవాల్సింది అన్నాడు. అంటే దేవునాత్మ బాగా కన్విక్ట్ చేస్తున్నాడు, పశ్చాత్తాపం వచ్చింది, అందువలన అతను ఇంకొక పాపం ఉందంటే, ఏంటా పాపం చెప్పు అన్నా. తను ఏం పాపం చెప్పాడో తెలుసా? మా నాన్నగారితో మాట్లాడి 12 సంవత్సరాలు అయింది అన్నాడు. ఎవరితో? వాళ్ళ నాన్నతో మాట్లాడి 12 సంవత్సరాలు అయింది అన్నాను. అది ఎట్లా సాధ్యం? మీ నాన్న నువ్వు ఇంట్లో ఉండలేదా అంటే, మా నాన్న ఇంట్లో ఉన్నాడని తెలిస్తే ఆయన బయటికి వెళ్ళేదాకా నేను ఇంట్లోకి పోను, ఆయన బయటికి వెళ్ళాడని తెలిస్తేనే నేను ఇంటికి వస్తాను అన్నాడు. వాళ్ళ నాన్న తక్కువడు కాదు, ఈ అబ్బాయి ఇంట్లో ఉన్నాడని తెలిస్తే వాళ్ళ నాన్న ఇంటికి రాడంట, బయటే కాలం గడుపుతూ ఉంటాడు. ఇలాగ 12 సంవత్సరాలు జరిగిందంట పిల్లరా. నేను అన్నాను, నువ్వు చదువుకుంటున్నావు కదా, నీకు ఫీజులు కావాలి, డబ్బులు ఎవరు ఇచ్చారన్నాడు. మా అమ్మని అడిగేవాడిని, మా అమ్మేమో అయ్యా అబ్బాయికి డబ్బులు కావాలని ఆయన్ని అడిగి నాకు ఇచ్చేది. అంటే వాళ్ళమ్మ మీడియేటర్ అన్నమాట ఆ ఫ్యామిలీలో. అయ్యా అబ్బాయికి ఫీజు కట్టాలంట అని వాళ్ళ నాన్న అడిగితే, ఇగో ఇది కట్టుకో అని ఇస్తాడు ఆయన రోషంగా. ఆమెకి ఇస్తే ఆమె తీసుకెళ్ళి, నాయన వెళ్ళి కట్టుకోపోరా అని అంటాడు. వీడు సగమేమో 50% ఫీజు కట్టి 50% వాడుకుండా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కొన్ని, ఆ వాటికి వాడేవాడు. 12 సంవత్సరాలు. ఇప్పుడే అన్నాను, ఇంతకు నీకు పరలోకం కావాలా వద్దా అన్నా. ఇప్పుడు ఇంత వాక్యం అయిన తర్వాత పరలోకం కావాలి కదా అంటే, మీ నాన్న కాళ్ళ మీద పడాలి అని అన్నా. పడతానయ్యా, నేను వెళ్ళి ఒప్పుకుంటానంటే, వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడి, తండ్రి నేను నిన్ను బాధ పెట్టాను క్షమించని పాపాలు ఒప్పుకున్నాడు తండ్రి దగ్గర. 12 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకు చూసుకోవటం, మాట్లాడుకోవటం, సమాధాన పడటం జరిగింది. ఈయన సమాధానపడి మారు మనసు పొందిన తరువాత వాళ్ళ ఫాదర్ కూడా మారు మనసు పొందాడు. ఇప్పుడు ఆ అబ్బాయి దేవుని సేవ చేస్తున్నాడు.
పిల్లరా, ఈ సువార్త సమాధాన సువార్త. మన ఇంటిలోనికి సమాధానం తీసుకొస్తుంది. ఒకవేళ ఈ ఇంట్లో సమస్యలు ఎట్లా పోతాయా, మా ఇంట్లో ఈ అసమాధానం ఎట్లా పోతుందా అని అనుకోవద్దు. సువార్తని ఇంటిలోనికి సమాధానం తీసుకొని వస్తుంది. భార్యాభర్తల మధ్య ముఖ తీపులున్నా సరే, లేక నీ కుటుంబ సభ్యుల మధ్య నీ బంధువులతో రిలేషన్ సరిగా లేకపోయినా సరే, ప్రార్థన చెయ్యి, వాక్యాన్ని నమ్ము. దేవా మాకు సమాధానం దయచేయని నన్ను అడుగుతా ఉండు, నీకు సమాధానాన్ని ప్రభు ఇస్తాడు. సమాధానం వస్తే నీ హృదయంలోకి ఆనందం వస్తుంది, నీ మనసుకు సంతోషం వస్తుంది, నెమ్మది వస్తుంది, నీకు బలం వస్తుంది. సమాధానము నిన్ను జీవింపచేస్తుంది, నీకు ఉజ్జీవాన్ని ఇస్తుంది. సమాధానం లేకపోతే వెలితుంటుంది, డ్రైనెస్, ఏదో పోగొట్టుకున్నట్టుగా కొరతలు ఉంటాయి. కావున ప్రభునంతులారా, ఈ సువార్త మనకు సమాధానమును తీసుకొని వచ్చే సువార్త, దేవుని వాక్యం. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నాం? 12-17 వచనంలో, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఈ సమాధానం అనేది నీ మనస్సులోనికి వచ్చినప్పుడు నీకు తెలియని ఆనందము నీలో ఉంటుంది. హ్యాపీగా ఉంటావు, నీవు ముభావంగా, అలాగే ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగాలుగా ఉండవు. సమాధానం నీలో ఉంటే సంతోషము, అలాగే ఆరోగ్యకరంగా నీవు జీవిస్తావు. కావున ఈ సువార్త సమాధానాన్ని ఇస్తుంది, నీకిస్తుంది, నీ మనస్సుకిస్తుంది, నీ ఇంటిలోకి వస్తుంది, నీ ఒంటిలోనికి వస్తుంది, నువ్వు చేస్తున్న ఏరియా అంతా సమాధానం ఉంటుంది. సమాధాన సువార్త, సమాధాన సువార్త. అందుకనే ఈ సువార్తను అపోస్తలుడైన పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ సువార్త లోకమంతటికి కలుగుబోవు సువర్తమానం నేను తెలియజేస్తున్నానని గాబ్రియేలు దూత గొర్రెల కాపులతో అన్న ఆ సువర్తమానం ఏంటంటే కృపా సువార్త. ఆయన సువార్తలో కృప ఉన్నది, అలాగే సమాధాన సువార్త, ఆ సువార్తలో సమాధానము ఉన్నది. కావున ప్రభునందులారా, మన కుటుంబాలలో ఈ కృప, ఈ సమాధానం మనం అనుభవించాలి. ఇంకా ఈ సువార్తలో ఏముందంటే పౌలు గారు తిమోతికి రాస్తాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రం ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును, పితృహంతకులంటే తండ్రిని చంపేవాళ్ళు అన్నమాట. పితృహంతకులను, మాతృహంతలు తల్లిని చంపేవాళ్ళు, నరహంతకులను, వ్యభిచారులను, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాము. పిల్లరా, ఈ లిస్ట్ అంతా ఎందుకు చదివించానంటే మీకు ఈ సువార్తకు మరొక పేరేమిటంటే మహిమ గల సువార్త. 8వ వచనంలో ఉంది కదా, ఏమనుంది అక్కడ? అయినను శ్రీమంతుడగు దేవుడు
నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. అంటే సువార్తలో ఏముందంటే మహిమ ఉన్నది, గ్లోరీ. ఈ మహిమను గురించి మనం చెప్పుకోవాలంటే ఎంత మహిమ అంటే, మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళి 40 రోజులు దేవుని దగ్గర ఉండి ఆ రాతి పలకలు ఆజ్ఞలు రాయించుకొని తిరిగి క్రిందకి దిగి వస్తున్నప్పుడు ఆ క్రిందన్న ప్రజలు మోషేను చూడలేకపోయారంట. అంటే ఆయన వస్త్రాలు, ఆయన ముఖము దగదగలాడుతా మెరుస్తూ ఉందంట. కారణం ఏంటంటే దేవునిలో ఉన్న మహిమ మోషే మీదకి వచ్చింది. మహిమ అనగా అది ఒక ప్రకాశమానమైన దేవుని వెలుగు. ఇప్పుడు ఈ సువార్త ఏం చేస్తుందంటే నీలోనికి వెలుగు తీసుకొని వస్తుంది, నీ జీవితంలోనికి వెలుగు వస్తుంది. నీదంతా అంధకారంగా ఉన్నా, లేకపోతే నీ పరిస్థితి ఏమిటో నీకు తెలియకపోయినా, ఈ సువార్తను వింటూ ఉన్నప్పుడు, ఈ సువార్తను మనం చదువుతూ ఉన్నప్పుడు నీలోనికి వెలుగు వస్తుంది, మహిమ వస్తుంది, దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ మహిమ ఎవరెవరికి వస్తుందంటే ఆ క్రింద లిస్ట్ ఉంది కదా, వాళ్ళందరికీ వస్తుంది ఈ మహిమ. ఒకళ్ళకి వస్తుంది, ఒకళ్ళకి రాదు అంటానికి లేదు. ధర్మ విరోధులకి, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదోషకులకు, పితృంతలకు, ఈ లిస్టులో ఉన్న అందరికీ వస్తుంది ఈ మహిమ. మరి ఇప్పుడు ఈ సువార్త వింటున్నప్పుడు మనలోనికి కూడా దేవుని మహిమ వస్తుంది. ఆమేన్. ఇప్పుడు మీరు 2 చేతులు ఇలాగ చెప్పి పైకి లేపి, ఈ సువార్త ద్వారా మనలోనికి కూడా దేవుని మహిమ వస్తుంది. ఆమేన్. ఏమొస్తుందండి? దేవుని మహిమ వస్తుంది. దేవుని మహిమ అంటే ఎలాగొస్తుంది మనలోనికి? దేవుని మహిమ అంటే దేవుని కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు దాకా మనం జరగదు 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 అని అనుకుంటే దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఎలీషా గారు చనిపోయినప్పుడు ఆయన సమాధి చేస్తే ఆ సమాధి ప్రక్కన ఒక యవనస్తుని పాతి పెట్టడానికి సమాధి ద్రవ్యారు. అంటే ఎలీషా గారి సమాధి ప్రక్క సమాధి. ఈ లోపు ఏమైంది? ఆ పాతి పెట్టిన యవనస్తుడు శరీరానికి ఆ ఎలీషా యొక్క ఎముకలు తగిలినాయి. వారికి టచ్ అయింది, ఆయన ఎముక అలా టచ్ అయింది ఈ చనిపోయిన బాడీకి. వెంటనే ఈ యవనస్తుడు ఏమైపోయాడు? బ్రతికాడు. ఆ చనిపోయిన యవనస్తుడిని పాతి పెడదామని తీసుకెళ్తే ఆ ఎలీషా ఎముకలు తగిలి బ్రతికితే ఆయన తిరిగి తీసుకొచ్చేశారు. అది మహిమ. పిల్లరా, దేవుని యొక్క కార్యాలు, మహిమ కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. రేపు ఈ రోజు వరకు అసాధ్యం అనుకున్న పని రేపటికి నీకు ఆ పని అయిపోద్ది. అసలు ఎలా అయిందా ఏంటి? నిన్న కూడా అనుకున్నాం కదా ఈ పని కాదు అని, ఒక్క రోజుకే ఏమైందా అని అనుకుంటా ఉంటావు. కారణం ఏంటంటే దేవుని మహిమ వచ్చేసింది అక్కడికి. ఈ క్షణం వరకు ఇది జరగకపోతే అసాధ్యం అని టెన్షన్ పడతా ఉంటావు. నెక్స్ట్ 1 అవర్లో నీకు ఆ కార్యం జరిగిపోద్ది. చాలా సంతోషం అయిపోతావు. ఎంత బాధపడ్డావో అంత సంతోషం వస్తుంది నీకు. అది దేవుని మహిమ. ఈ సువార్తలో మహిమ ఉన్నది. చెప్పండి అందరూ, సువార్తలో ఏముందండి? మహిమ ఉన్నది. అందుకనే దీనిని మహిమ సువార్త అంటాము. ఈ సువార్తను మనం వింటున్నాం, ఈ సువార్తను మనం బైబిల్ చదువుతున్నాం. ఈ దేవుని సువార్తలో ఉన్న మహిమ మనలోనికి రావాలి. ఆమేన్. మనం కోరుకోవాలి, ప్రభువా ఈ సువార్త ద్వారా మా ఇంటిలో మహిమ రావాలయ్యా, మా పిల్లల్లో మహిమ రావాలయ్యా, కృప చూపండి, సహాయం చేయండి అని అడుగుతూ ఉండాలి. దేవుని యొక్క మహిమ.
ఈ మధ్య నా దగ్గరికి ఒక తల్లి వాళ్ళ పిల్లోని తీసుకొని వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే నూనె గొరుగుడ కాదు పేను గొరుగుడ వచ్చిందన్న పిల్లోడికి అని. ఒక సైడ్ నుండి వెంట్రుకలన్నీ రాలిపోయి, అంటే తలలో ఈ సైడ్ నుండి రాలి ఇక ఈ సైడ్ దాకా వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ బట్టతల్లాగా అయిపోయింది తల. మొదటి నుంచి వెంట్రుకలు ఉన్నాయంటే బాగా జుట్టు బాగా గట్టిగా దట్టంగా ఉంటుందన్న. ఈ పేను గొరుగుడు వచ్చేసి మొత్తం పోయిందన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మందులు వాడాము, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అన్నీ చేసాము, ఏం అర్థం కావట్లేదన్న. తల్లి కొంచెం బాధపడుతుంది. సరే ప్రార్థన చేద్దామమ్మా అన్నాను. నూనె తీసుకొచ్చారు. ఆ నూనె కొరకు ప్రార్థన చేశాను. ప్రభా, మంచి జుట్టు ఇచ్చారు ఈ పిల్లోడికి. ఆ పేనుగురుగుడు అనే వ్యాధి వచ్చి ఈ పిల్లోడి జుట్టు అంతా రాలిపోయింది, బోడివాడికి అయిపోయాడు. ఒక్కసారి కృప చూపండి. ఈ పేనుగురుగుడు అనేది ఒకవేళ దయ్యం కదా, ఈ దయ్యాన్ని గద్దిస్తున్నాను. ఈ బిడ్డలో ఉండకూడదయా, మరలా ఈ తల మీద జుట్టు రావాలి ప్రభు అని ప్రార్థన చేసి అదే నూనెని తల మీద రాసి, ఈ బాటిల్ నూనె అయిపోయే వరకు ఆ తల మీద రాయమ్మ పిల్లోడికి అని వాళ్ళ తల్లికి చెప్పి ప్రార్థన చేసి పంపించి, ఈ నూనె కొంచెం పెద్ద బాటిలే తీసుకొచ్చింది. రోజు తలకు రాస్తూ ఉంది. దాదాపు 2 నెలలు పట్టిందండి ఆ నూనె అయిపోయేటప్పుడు. 2 నెలల తర్వాత నా దగ్గరికి తీసుకొని వచ్చింది ఆ పిల్లోడిని. ఏమ్మా ఎట్లా ఉన్నాడు అని అంటే, చూడనా ఎట్లా వచ్చిందో జుట్టు అంది. వాడిని దగ్గరికి తీసి వాడి తలలో ఇప్పుడు నా ఈ రేళ్ళు చూస్తున్నారు కదా, వీటిని ఆ తల వెంట్రుకలో దూర్చానండి నేను. దేవుడు ఎంత మేలు చేసాడా నీకు. ఆ తలలో దట్టంగా వస్తే వాటిని నేను కావాలని దువ్విన వెంట్రుకలు ఎలా పెడతాం అలా నా రేళ్ళు తలలో పెట్టా. వాడికి వెంట్రుకలు రాలిపోయిన జుట్టును దేవుడు ఇచ్చాడు. అదొక మహిమ, దేవుని మహిమ. ప్రేరా, ఈ సువార్త నీకు ఎలాంటి మహిమ కార్యాలు చూపిస్తూ ఉంటుంది, చేపిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, నీలో జరిగేటట్లుగా చేస్తూ ఉంటుంది. మహిమ, దేవుని మహిమ ఎలాంటిదో తెలుసా? ఒకవేళ నువ్వు వృద్ధాప్యంలోకి వెళతా ఉంటే, ఈ సువార్తను వింటూ, సువార్తను చదువుతూ, సువార్తను నువ్వు నమ్ముతూ ఉంటే, నీ వృద్ధాప్యమును మరలా పక్షిరాజు యవనంలాగా నిన్ను మార్చేస్తాడు. ఈ దేవుని మహిమ ఎలా ఉంటుందంటే, నీకు బలహీనంగా ఉంటే ఈ బలహీనతలో దేవుడు నిన్ను బలపరుస్తూ అత్యధికమైన శక్తి నీకు ఇస్తాడు. దేవుని మహిమ. కావున ప్రభునంతులారా, ఈ సువార్త ఇప్పుడే మనం చూసాం కదా, గొర్రెల కాపర్లకి గాబ్రియేలు దూత వచ్చి ఏమని చెప్పాడు? లోకమంతటికి కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం చెబుతూ ఉన్నాను అని అన్నాడు. ఆ సువర్తమానం ఏమిటంటే సువార్త. ఏ వార్త అంటది? సువార్త. మనకి ఆరాధన గీతం పుస్తకంలో ఉంటుంది, వార్తలలో యేసు సువార్త నరులందరికీ శుభవార్త. వార్తలలో యేసు సువార్త నరుల విమోచన శుభవార్త అని ఓ పాట ఉంటుంది. నువ్వు ముందే ఇచ్చుంటే ఈ పాట చూసుకునేవాడిని. కాబట్టి ప్రభువుని పిల్లరా, ఈ వార్త ఏ వార్త? సువార్త. ఎక్కడయ్యా? యారా లా వా అంతేనా? లా తర్వాత వా 239. వార్తలలో యేసు సువార్త
నరుల విమోచన శుభవార్త, శరణార్థుల శ్రేయవార్త, ధరణిని వెలసిన ఘనవార్త, నిరుపమ రక్షణ మార్గముగా మర్మము తెలిపిన జ్ఞానముగా, కర్మను బాపు క్షమాపణగా, ధర్మమునంతటి నెరవేర్చి తరతరములు బ్రోచు సువార్త, తరతరములు బ్రోచు సువార్త, వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన శుభవార్త. నరుల విమోచన శుభవార్త. అందుకే మన టీవీ వాళ్ళు శుభవార్త ఛానల్ అని పేరు పెట్టారు. హైదరాబాద్లో ఉంది కదా టీవీ ఛానల్, శుభవార్త ఛానల్. అనగా దేవుని సువార్త వెళితే దేవుని కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతాయి. కాబట్టి ఈ సువర్తమానంలో ఇప్పుడు 3 రకాల సువార్త చూసాం. ఏంటది? ఒకటి కృపా సువార్త. ఏ సువార్త అండి? కృపా సువార్త. రెండవది సమాధాన సువార్త. మూడవది మహిమగల సువార్త. మహిమగల సువార్త. ఇక వివరించడానికి టైం లేదు, కానీ జస్ట్ మీకు కొటేషన్ ఇది మాత్రం చెప్తాను, రెఫరెన్స్ ఒకసారి చూసుకోండి. 1 కొరింథీ 15వ అధ్యాయము. 1 కొరింథీ 15వ అధ్యాయము 2వ వచనం చూడండి. చదువు చదువు. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. అంటే ఏ సువార్త ఇది అనంటే రక్షణ సువార్త. చెప్పండి అందరూ, ఏ సువార్త అండి ఇది? రక్షణ సువార్త. రక్షణ సువార్త. కావున ప్రభువునందు ప్రియులారా, 4 రకాల సువార్తలు మనం విందాం. 1 కృపా సువార్త, 2 సమాధాన సువార్త, 3 మహిమగల సువార్త, 4 రక్షణ సువార్త. ఈ సువార్త మనం విని ఈ సువార్తలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకొని ప్రభువులో ఎదగాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ తలలు వంచి మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా ఈ రక్షణ సువార్త ద్వారా మేము రక్షణ పొందాలి, ప్రభువులో బలపడాలి. ప్రభువా ఈ రక్షణ సువార్త ద్వారా మాకు ఆశీర్వాదం రావాలి. ఈ 4 సువార్తలు మా జీవితాల్ని మార్చే సువార్తలు. అందుకు మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా మీ సువార్త అది ఒక సువర్తమానముగా మా మధ్యకు వస్తూ ఉన్నది. ఈ సువార్తలో కృప ఉన్నదయ్యా, అందుకే మేము బ్రతుకుచున్నాము. ఈ కృపా సువార్త, ఈ సువార్తలో సమాధానం ఉన్నదయ్యా. మాకు, మా కుటుంబాలకు, మా మనస్సుకు సమాధానం ఇచ్చే దేవుడు, సమాధానకర్తయగు అధిపతివి కదా. ఈ సమాధానం మాకు ఇచ్చే దేవుడు ప్రభు.
ఈ సువార్తలో మహిమ ఉన్నదయ్యా. దేవుని మహిమ కార్యాలు జరుగుతూ ఉన్నాయి, దేవుని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ప్రభా. మీకు వందనాలు. ఈ సువార్త రక్షణ సువార్తయ్యా. ఈ రక్షణ సువార్త మనుషులను సాతానుడు చెర నుండి విడిపించి దేవుని వైపుకు, దేవుని పక్షముగా తెచ్చే రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్త ద్వారా నరకములో నుండి పరలోకానికి మేము వస్తూ ఉన్నాం. ఈ రక్షణ సువార్త దయ్యాలుగా మారవలసిన వారిని రక్షించి దేవదూతలుగా మారుస్తుందయ్యా. ఈ రక్షణ సువార్త ఎంత ఆశీర్వాదకరం. ఈ సువార్తకు మేము లోబడి జీవించే వారముగా చేయండి. ఈ వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని, ఈ సువార్త ద్వారా జరుగుతున్న మేలులను మేమందరం అనుభవించు వారముగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.